హలో వ్యూస్, మనం నిన్నటి వరకు క్లాస్లో సోషో ఎకనామిక్ అవుట్లుక్, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ పార్ట్ 1 చూసాం. ఇవాళ పార్ట్ 2 పబ్లిక్ ఫినాన్స్ చూద్దాం. మనకి పబ్లిక్ ఫినాన్స్ గురించి తెలియాలంటే కొన్ని బేసిక్ టర్మ్స్ తెలియాలి. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, రిసిప్ట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి చూద్దాం. మనకి ఇక్కడ గవర్నమెంట్ బడ్జెట్లో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ 2 టైప్స్ ఉంటాయి. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నార్మల్గా రిసిప్ట్స్ అంటే గవర్నమెంట్కి ఏవైతే ఇన్కమ్ ఉంటుందో అది రిసిప్ట్స్. ఎక్స్పెన్సెస్ అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళే డబ్బులు ఎక్స్పెన్సెస్ అంటాం. అదే రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి చూద్దాం. నార్మల్గా క్యాపిటల్ అనే టర్మ్ లాంగ్ టర్మ్. ఆస్తి అంటే అసెట్, లయబిలిటీ అంటే అప్పు. ఇక్కడ నేను మెన్షన్ చేసినట్టు క్యాపిటల్ రిసిప్ట్ అంటే క్యాపిటల్ అంటే ఇట్ విల్ ఐదర్ క్రియేట్ అన్ అసెట్ ఆర్ రెడ్యూస్ అన్ అసెట్, క్రియేట్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ ఏ లయబిలిటీ. రిసిప్ట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చే ఇన్కమ్ అంటే క్రియేటింగ్ అన్ అసెట్ మనం ఆర్ రెడ్యూసింగ్ అన్ అసెట్, మనకు ఒక అసెట్ అమ్మి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఇన్కమ్ రాస్తుంది. క్రియేటింగ్ అండ్ లయబిలిటీ, లయబిలిటీని మనం లోన్స్, లయబిలిటీ అంటే ఒక లోన్ లెక్క అజ్యూమ్ చేసుకోండి. మనం ఒక లోన్ తీసుకొని ఆ లోన్ నుంచి మనీ ఎర్న్ చేయడం. సో క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఇట్ విల్ ఐదర్ క్రియేట్ అన్ అసెట్ ఆర్ రెడ్యూస్ అన్ అసెట్, క్రియేట్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూస్ ఏ లయబిలిటీ. ఇన్కమింగ్ ఆఫ్ మనీ బై క్రియేటింగ్ ఏ లయబిలిటీ ఆర్ రెడ్యూసింగ్ ఏ లయబిలిటీ. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, బై క్రియేటింగ్ అన్ అసెట్ అండ్ బై రెడ్యూసింగ్ లయబిలిటీ. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తాం. కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్, రోడ్స్ అండ్ పర్చేసింగ్ ల్యాండ్ అంటే మనం ఒక అసెట్ని క్రియేట్ చేస్తున్నాం. క్యాపిటల్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ కదా. ఒక డ్యామ్ కానీ రోడ్స్ కానీ ఒక అసెట్ అనేది క్రియేట్ అవుతుంది అలా. నెక్స్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ without reducing assets or creating a liability. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్ ఎలాంటి అసెట్ రెడ్యూస్ కాదు, ఎలాంటి లయబిలిటీ అనేది క్రియేట్ కాదు, కానీ ఇన్ఫ్లో ఆఫ్ మనీ మాత్రం ఉంటుంది గవర్నమెంట్కి. ఎలా మనం ఇప్పుడు గవర్నమెంట్కి పీపుల్ కట్టే ట్యాక్సెస్, శాలరీస్ వస్తే కదా గవర్నమెంట్కి వచ్చే శాలరీ, గవర్నమెంట్కి వచ్చే ట్యాక్సెస్, ఎస్జిఎస్టీ కానీ అట్లా డిఫరెంట్ ట్యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్, గవర్నమెంట్ నుంచి వెళ్ళే మనీ, అవుట్ఫ్లో ఆఫ్ మనీ, దట్ ఈస్ లయబిలిటీ ఈజ్ నాట్ రెడ్యూస్డ్ అండ్ అసెట్ ఈస్ నాట్ క్రియేటెడ్. అంటే శాలరీస్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ మెయింటెనెన్స్, గవర్నమెంట్ నుంచి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్కి మనీ వెళ్తుంది కదా, అట్లా శాలరీస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ మెయింటెనెన్స్, వాళ్ళ మెయింటెనెన్స్కి. నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్స్. ఇప్పుడు మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చూద్దాం. ఎస్టిమేట్స్ 24-25. టోటల్ ఎక్స్పెండిచర్ పర్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 24-25 ఈజ్ 2,75,891 crore. మనం 23-24తో కంపేర్ చేసినట్టయితే, రివైజ్డ్ బడ్జెట్స్తో బడ్జెట్ ఎస్టిమేట్స్ని కంపేర్ చేసినట్టయితే 22.8% డిఫరెన్స్ అనేది ఉంది. మనకి 23-24లో రివైజ్డ్ బడ్జెట్ 2,24,625 crore అయితే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్ వచ్చేసి 2,75,891 crore. సో 22.8% అనేది డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అండర్ అభయ హస్తం, that is 6 guarantees initiative, the state government has allocated 53,196 crore for 24-25 financial year. ఓకే. నెక్స్ట్ మెజారిటీ అలొకేషన్, దేనికి ఇక్కడ జస్ట్ బేసిక్ రాసినాను, ఇంకా వేరే వాటికి కూడా అలొకేషన్స్ ఉంటాయి, కానీ ఇంపార్టెంట్గా రాసినాను. మెజారిటీ దేనికి అలొకేట్ చేసినారు, ఎడ్యుకేషన్కి, హెల్త్ సెక్టర్కి, ఇరిగేషన్కి ఎంత అలొకేట్ చేసినారు అనేది ఉంటాయి. మెజారిటీ అలొకేషన్ వచ్చేసి మనకి పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఎంత అంటే 40,080 crore రూపీస్. అలొకేషన్ ఆఫ్ అగ్రికల్చర్కి 19,746 crore. అలొకేషన్ ఫర్ ఇరిగేషన్కి వచ్చేసి 28,024 crores ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ఎడ్యుకేషన్కి 21,389 crores అండ్ హెల్త్ సెక్టార్కి 11,500 crores. మనకి క్వశ్చన్ అనేది ఎంత అలొకేట్ చేసినారని అడగరు, ఏ దానికి ఎంత అలొకేట్ చేసినారని అడుగుతారు. లైక్ పంచాయత్ రాజ్కి హై ఆర్ లో, మెజారిటీ అలొకేషన్ మనకి ఎగ్జామ్ పేపర్లో ఇరిగేషన్కి అని ఇస్తారు, కానీ కాదు, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి.
సో అందుకే మనం ఈ నెంబర్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ 24-25. నేను ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది నోట్స్ కంప్లీట్గా రాయలేదు, ఎందుకంటే మనము బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ కంప్లీట్ వీడియో చేద్దాం, అది సపరేట్గా ఉంది కదా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, దానిపైన సపరేట్గా చేద్దాం. ఒక హాఫ్ రాసాను. నెక్స్ట్ అగ్రికల్చర్ నోట్స్ కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను ఇవాళ. తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ 24-25 చూసుకుంటే రెవెన్యూ రిసిప్ట్స్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, అందుకే రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటి మనకు వచ్చే ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మనం స్పెండ్ చేసేది, అంటే మనం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, టోటల్ రిసిప్ట్స్. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, క్యాపిటల్ డిస్బర్స్మెంట్, టోటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ సర్ప్లస్, ఫిజికల్ డెఫిసిట్. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ వైజ్గా ఇచ్చారు, అంటే మనం కంపేర్ చేసుకోవాలి అకౌంట్స్ 22-23 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 22-23లో అండ్ బడ్జెట్ ఎస్టిమేట్స్ డిఫరెన్స్ ఎంత. మనకి రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క డిఫరెన్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్కి బడ్జెట్ ఎస్టిమేట్స్కి 15.40% ఉంది. వెరాస్ క్యాపిటల్ రిసిప్ట్స్కి 47,176 crore రూపీస్. రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 68,585 crore రూపీస్. ఎంత డిఫరెన్స్ 45.40. మనం ఇలా చూసుకున్నట్లయితే ప్రతి పర్సెంటేజ్ మనకి హైయెస్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది, లోయెస్ట్ ఎక్కడ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను మొత్తం అన్ని వీడియోస్ అయిపోయినాక నా సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పీడిఎఫ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ కోసం నా యూట్యూబ్లో లింక్ మెన్షన్ చేశాను, ఫాలో కండి. నెక్స్ట్ రెవెన్యూ కంపోజిషన్ for 24-25 budget estimates. as I said, revenue receipts వచ్చేసి 15.4% ఇంక్రీజ్ ఉంది 23-24 తో కంపేర్ చేస్తే. The expected increase in tax revenue which will total rupees 1,38,228 crore is the primary driver of this growth. మనకి గవర్నమెంట్కి ఎక్కడ నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ట్యాక్సే కదా, సో అదే చెప్పిండు, అది ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. Non-tax of the state for financial year 24-25 is projected at rupees 20,658 crore. The state share for central taxes is anticipated to grow. The state share of central taxes is anticipated to grow rupees 25,640 crore, while grants in aid from central government are set to increase rupees 21,075 crore in 24-25. నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ ఎక్స్పెండిచర్ 24-25 ఇన్ కీ సెక్టార్స్ చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినా కదా పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ షేర్ ద మెజారిటీ పర్సెంటేజ్ అని. సేమ్ ఇక్కడ ఇచ్చినారు 14.53% పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ షేర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ 10.16, ఎస్సీ వెల్ఫేర్ 7.93, నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో టాప్ 4 పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ ఇరిగేషన్, నెక్స్ట్ ఎస్సీ వెల్ఫేర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్. ఇవి టాప్ 5. మనకి ఎగ్జామ్లో ఇవ్వచ్చు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అండ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ప్యాటర్న్లో ఇవ్వచ్చు ఈ షేర్ గురించి, సో గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వచ్చేసి మైనారిటీస్ వెల్ఫేర్. నెక్స్ట్ ఫిజికల్ ప్రొఫైల్ ఆఫ్ తెలంగాణ చూసినట్లయితే రెవెన్యూ, ఇంతకుముందు చూసిన డెఫినేషన్, రెవెన్యూ రెసిప్ట్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ దోస్ దట్ నైదర్ క్రియేట్ ఎ లయబిలిటీ nor cause a reduction in government assets. States revenue receipt comprise 4 components. ఏంటి? States own tax revenue, that is tax revenue, share of central taxes, non-tax revenue, grants from central government. ఇక్కడ మనం రెవెన్యూ రిసిప్ట్స్ కాంపోజిషన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఇంకా 22 చూసుకున్నట్లయితే ట్యాక్స్ రెవెన్యూలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ గ్రాంట్స్ ఇంతకుముందు చూసినాం కదా, అట్లనే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది పర్సెంట్, ఈ వాల్యూస్ కాదు, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది, ఏవేవి ఇంక్రీజ్ అయినాయి, ఏవేవి డిక్రీజ్ అయినాయి. సో ట్యాక్స్ రెవెన్యూ 2021లో 66,650 ఉంటే, అది దట్ ఈస్ 66.0% ఉంటే 21-22లో 71.6%కి ఇంక్రీజ్ అయింది. అంటే ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అయింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 6% ఉంటే 6.9%కి ఇంక్రీజ్ అయింది. వేరాజ్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ గ్రాంట్స్ ఇన్ పర్సెంటేజ్ 2020-21లో 27.9% ఉంటే 21-22లో 21.4%కి వచ్చింది, దట్ ఈస్ డిక్రీజ్ అయింది.
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రెవెన్యూ రిసీట్స్ కాంపోజిషన్ ఇన్ ఇయర్ అని ఇచ్చి డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ దగ్గర నెంబర్స్ చేంజ్ ఇస్తాడు, లేదా డిక్రీజ్ బదులు ఇంక్రీజ్ బదులు డిక్రీజ్ ఇస్తాడు. సో మనం ఇక్కడ ఈ వాల్యూస్ అనేది చూసుకోవాలి, ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా. నెక్స్ట్ మనకి సోర్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్. నేను ఆల్రెడీ చెప్పినాం కదా, నేను ఓన్లీ హాఫ్ రాశాను. తెలంగాణ బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ కంప్లీట్ వీడియో నేను తర్వాత చేస్తానని. సో ఈ పేజీ వరకే కంప్లీట్. నెక్స్ట్ నేను అగ్రికల్చర్ కంప్లీట్ వీడియో పెడుతున్నాను ఇవాళని. ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 తెలంగాణ's revenue receipts to GSDP ratio was 11.3%, significantly lower than the average for general states in India, which was 14.6%. That is, average of India's rate is 14.6%. Telangana's is 11.3%. Telangana is lower. Okay, but Telangana is higher than Maharashtra, Karnataka and Tamil Nadu. Telangana is lower than Bihar and Odisha. When we see the composition of states' own tax revenue 2020-21 and 21-22, SGST, sales, state excise, stamps and registration fees, motor vehicle tax. మనకి ఇక్కడ పక్కన పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత వచ్చినాయి అనేది ఉంది. ఎందులో ఎక్కువ వచ్చింది మనకి ఎస్జిఎస్టీలో, అంటే ట్యాక్స్ రెవెన్యూ. నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్, నెక్స్ట్ స్టేట్ ఎక్సైజ్. మనకి పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆర్డర్ చూసుకోవాలి. మనకి ఎంత పర్సెంట్ అనేది ఇంపార్టెంట్ కాగానే ఆర్డర్, అంటే ఎస్జిఎస్టీ గ్రేటర్ దాన్ సేల్స్ ట్యాక్స్ గ్రేటర్ దాన్ స్టేట్ ఎక్సైజ్, ఇట్లా కూడా ఇవ్వచ్చు మనకి ఎగ్జామ్స్లో. సో మనకు ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎస్జిఎస్టీ, నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్, నెక్స్ట్ స్టేట్ ఎక్సైజ్, నెక్స్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ మోటార్ వెహికల్ ట్యాక్స్. ఎక్స్పెండిచర్ చూద్దాం ఇప్పుడు. పర్సంటేజ్ చేంజ్ డ్యూరింగ్ 2021-22 ఓవర్ 2020-21 చూద్దాం ఇప్పుడు. 5 టైప్స్. అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్, capital outlay significant rise by 81%, loans and advance decreased by 22%, capital disbursements increased by 17%, total expenditure increased by 16%. నేను కంప్లీట్గా కంపారిజన్ చార్ట్ రాయలేదు, జస్ట్ పర్సెంటేజెస్ రాసాను, ఎందుకంటే మనకు అదే ఇంపార్టెంట్ కదా. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మనం స్పెండ్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళిన ఇన్కమ్, వెళ్ళిన మనీ, అవుట్ఫ్లో ఆఫ్ మనీ. సో ఇంక్రీజ్డ్ బై 11% ఇంక్రీజ్ అయింది. క్యాపిటల్ అవుట్లే సిగ్నిఫికెన్స్ రైస్ బై 81%. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ డిక్రీజ్ అయింది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ డిక్రీజ్డ్ బై 22%, సో -22%. క్యాపిటల్ డిస్బర్స్మెంట్స్ ఇంక్రీజ్డ్ బై 17%. అలా నెక్స్ట్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇంక్రీజ్డ్ బై 16%. ఆల్రెడీ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు ఎక్స్పెండిచర్ టోటల్ కూడా ఇంక్రీజే చూపిస్తుంది. నెక్స్ట్ డెవలప్మెంటల్ అండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ తెలంగాణ. టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్టేట్ ఇంక్రీజ్డ్ బై 16% ఫ్రమ్ 2022-21 to 21-22. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 17%, విచ్ కవర్డ్ సోషల్. ఇంతకుముందు చూసినాం కదా డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, అది ఏమేమి కవర్ అయినాయి, సోషల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సర్వీసెస్లో ఎడ్యుకేషన్, హెల్త్, వెల్ఫేర్, హౌసింగ్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా. నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత, 13%, విచ్ కవర్డ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు జనరల్ సర్వీసెస్, దట్ ఈస్ ఫిజికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎక్సెట్రా. In state-wise development expenditure as a percentage of net expenditure, Telangana stands 16th place. Expenditure of key sectors for financial year 2020-21 and financial year 21-22 in crores చూద్దాం. అందులో మనకి వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ అండ్ మైనారిటీస్ ఎక్కువ ఉంది, దట్ ఈస్ 75%. నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ 59%, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ 13%, లాస్ట్కి వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్ 11%. సో దేనికి ఎక్కువ మనం స్పెండ్ చేసినాం, ఇరిగేషన్, ఫ్లడ్ అండ్ కంట్రోల్ కాదు, వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీకి ఎక్కువ స్పెండ్ చేసినాం. సో ఈ ఆర్డర్ మనం చూసుకున్నట్లయితే వెల్ఫేర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, నెక్స్ట్ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ లేటర్ అగ్రికల్చర్ అండ్ అలీడ్ యాక్టివిటీస్. రిమైనింగ్ హాఫ్ నేను రాయలేదు, అది బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్లో నేను మొత్తం వీడియో చేస్తాను.
సో నెక్స్ట్ వాటి వీడియో అగ్రికల్చర్ అప్లోడ్ అవుతుంది. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.